సో షాహీ ఈద్గా దర్గా అంటే అక్కడ మసీదు నిర్మాణం జరిగింది అని ఇన్ని రోజులు కూడా గొడవ పడుతూ ఉన్నాం. అక్కడ శ్రీకృష్ణ జన్మభూమి అది మధురలో అని మనం చెప్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అలహాబాద్ కోర్టు ఒక తీర్పునిచ్చింది. ఒక సర్వే అయితే చేసుకోవచ్చు, ఏమిటి అక్కడ మసీదే ఉందా లేకపోతే నిజంగా మసీదు కింద మందిరం ఉందా అనేది ఒక సర్వే చేసుకోవచ్చు. అయితే ఈలోపు మసీదు కమిటీ ఏం చేస్తోంది, మేము ఏదైనా సరే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తాము అనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఓవరాల్గా అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏది, సర్వే చేసుకోవచ్చు అనే ఒక పర్మిషన్ ఇవ్వడం, ఒక జడ్జిమెంట్ ఇవ్వడం, అండ్ దీనికి సంబంధించి ఆ నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్ ఉంటుంది. సో ఈ మలుపును ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉన్నారు మీరు ఈరోజు? మనకు ఒక థియరీ ఉందండి. అదేంటంటే కాశీ, మథుర, అయోధ్య ఈ మూడు మన స్వాభిమానానికి చిహ్నాలు అన్నమాట. సో మరి అట్లా అంటే 40,000 వరకు కూల్చేసి మరి ఆ 40,000 వాటికి సంబంధించింది ఏంటిది అంటే, ఇక్కడ ఆ 40,000 గుళ్ళను కూడా మేము వదులుకోవడానికి ఓకే, అట్లీస్ట్ ఈ 3 అన్న వాటితోనన్నా కాంప్రమైజ్ అవుతున్నాం అని మనము ఏంటిదంటే, ఇప్పుడు కౌరవుల దగ్గరికి వెళ్ళేసి మీరు మా ఆస్తి అంతా ఇవ్వకున్నా పర్వాలేదు, కనీసం 5 ఊర్లన్నీ ఇవ్వండి అని అడగడం ఎట్లయితే ఉందో, సేమ్ అదే పద్ధతిలో మనం కూడా కాశీ, మథుర, అయోధ్య అడుగుతాం. సో యాక్చువల్ గా ఎట్లా చేయాలంటే, ఇదే మైండ్ సెట్ మన దగ్గర ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే యూనో మన దగ్గర మనకంటే బలవంతుడి దగ్గరికి వెళ్ళేసి మనము సరెండర్ అవ్వడం ఏంటిది అంటే, వాడి బలాన్ని మనం యాక్సెప్ట్ చేసినట్టు. మనకంటే బలహీనుడి దగ్గరికి వెళ్ళి మనం సరెండర్ అయినాము అంటే మనం మనకున్న శక్తిని కూడా మనం తక్కువ చేసుకున్నట్టు. సో ఈ మైండ్ సెట్ మన దగ్గర ఉంది. అదొక వర్స్ట్ మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ నుంచి వెళ్ళి పాండవులు కృష్ణుడు కదా గీతోపదేశం చేసే వరకు కూడా అర్జునుడికి ఈవెన్ కురుక్షేత్ర యుద్ధంలో కూడా కన్ఫ్యూజన్ అవుతుంది. సో మనకి అదే డిఎన్ఏ కాబట్టి ఇప్పటికి కూడా మనం అట్లే ఉన్నాం. మనం ఎందుకు ఈ 3 అడగాలి, బరాబర్ మొత్తం అడగాలి అనే మైండ్ సెట్ లోకి హిందువులు వచ్చినప్పుడు ఈ ఇందాక ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ లాంటివి ఈజీగా వాటికి అవే డెమాలిష్ అవుతాయి. కాకపోతే ఎకపోతే అంటే మన ఫిలాసఫీలో కూడా మన వాళ్ళు కొందరు ఇట్లా అనొద్దు అని చెప్తారండి. సో అట్లా అనడం వల్ల వాళ్ళని మనం దూరం చేసి, సో మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న ముస్లింలు అసలు ముస్లింలే కాదు, వాళ్ళు ఒకప్పుడు హిందువులు. వాళ్ళందరిది కూడా ఏ ఊరికి ఊరు, ఇప్పుడు రజాకర్ల టైంలో ఊరికి ఊరిని మతం మార్చినప్పుడు ఆ ఊరికి పంతుల్ని వాళ్ళకు మౌలవి చేసినప్పుడు, ఆ పంతులు ప్రతి పంతుల దగ్గర ఒక రాగి పలకం మీద అందరి గోత్రనామాలు, అందరి కుల దేవతలది లిస్ట్ ఉన్నది. ఇప్పటికి కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాకపోతే వాళ్ళ వాటిని బయటపెట్టి బయటికి వచ్చేది ఉంటే వాళ్ళే ఫత్వా రిలీజ్ చేసేసి వాళ్ళను ఉంచకుండా చేస్తారు. అది వాళ్ళ రిలీజియస్ సిస్టమ్, ఫిలాసఫీ, దట్ ఈస్ బుల్లెట్ పాయింట్స్ ఆఫ్ దేర్ రిలీజియన్ ఫాలో అవ్వడానికి. సో ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఒకప్పుడు హిందువులు. ఈ విషయాన్ని మనము తెలిసిన వాళ్ళము స్ప్రెడ్ చేయగలగాలి. సో యూ షుడ్ మేక్ దెమ్ రియలైజ్ దీస్ పీపుల్ ఆర్ వన్స్ కవర్డ్ హిందూస్. పిరికి హిందువులు, ధర్మం కోసం కాపాడుకునే కెపాసిటీ లేక వేరియస్ రీజన్స్ వల్ల కన్వర్ట్ అయిన వాళ్ళు అన్న విషయాన్ని మనము తెలియజేయాలి. అండ్ దెన్ విత్ దాట్ మనం పబ్లిక్ కి రియలైజేషన్ చేయించాలి. ఇదేమేదో చిన్న యాక్ట్ తోనో మోదీ ఒక 20 years 30 years ఉంటే అయ్యేది కాదండి. మోదీజీ లాంటి వాళ్ళు ఒక 20 years ఉండడం వల్ల మనం లీగల్ గా వీటిని రెనోవేట్ చేసుకుంటాం కావచ్చు, మనం తెచ్చుకుంటాం కావచ్చు. లీగల్ గా వెళ్ళడం వేరు. ప్రతి హిందువుల ఇది మన స్వాభిమానానికి ప్రతీక కాబట్టి మనం దీన్ని కాపాడుకోవాలి అనే రియలైజేషన్ రావడం. సో అట్లాంటి రియలైజేషన్ మన హిస్టరీలో గమనిస్తే కొందరు తీసుకొచ్చారు. లైక్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు స్వదేశీ ఆందోళన అన్న దాన్ని తీసుకొచ్చినప్పుడు అందరూ విదేశీ వస్తువుల్ని బహిష్కరించారనమాట. సో అట్లా ఒక మూమెంట్స్ ని తెచ్చే ఒక లీడర్స్ కావాలి మనకు. ఇప్పుడు మోదీజీ కూడా ఆత్మ నిర్భర్ భారత్ అని కానీ, లేకపోతే స్వచ్ఛ భారత్ అని ఇట్లాంటివి ఆయన ధైర్యంగా భారత్ మాతాకి జై అనడం, ఇవి జస్ట్ ఇమాజిన్ అండి. మన ఏజ్ లో మనం కాలేజ్ లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా భారత్ మాతాకి జై అనే వర్డ్ వినలేదు. సో ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా, ఆయన అక్కడికి వచ్చేసి భారత్ మాతాకి జై అన్నప్పుడు ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి. అంటే
అప్పటి వరకు ఎప్పుడు వినలేదు కదా మనం. అది వినగానే మన డిఎన్ఏలో దానికి సంబంధించిన ఆ రాజస్ ఉండేసరికి, ఆ క్షాత్ర కాన్షియస్ ఉండేసరికి ఆయన అన్న వెంటనే మన లోపల ఆ పులకింత వచ్చేసింది అనమాట. నా దేశం, నా ధర్మం, నా దేశం గురించి నేను ఇట్లా భారత్ మాతకి జై అనగలనా, నేను అనొచ్చా, అసలు అది అనేదా, ఇట్లాంటివి వచ్చినాయి అనమాట. సో ఇట్లాంటి రెవల్యూషన్స్ తీసుకురావాలి అంటే ప్రతి ఒక్క మనలో నుంచి లీడర్స్ పుట్టాలి. ఆ లీడర్స్ కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ కి ప్రజల దగ్గర యాక్చువల్లీ ఓపెన్నెస్ ఉంది. దే వాంట్ మోర్ పీపుల్ హూ కెన్ డూ. అయితే మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఎంతసేపు మన సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచిస్తాం, దీని నుంచి మనకేం లాభం అనే ఆలోచన. సో ఇట్లా మీన్ థాట్స్ లో ఉండడం వల్ల మనం ఈ గ్రోత్ ని తీసుకురాలేకపోతుంది. ఇది స్పిరిచువల్ గా, థియరటికల్ గా మనం కర్క్స్ ఎమోషనల్ గా డిస్కస్ చేస్తాం. బట్ మౌనిక గారు, మీరు అన్న ప్రకారం కనుక చూస్తే కోర్టులో ఈ వివాదాన్ని తీసుకెళ్లడం, ఈ వాదనలు వినిపించడం, సో అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాము అనే ఒక కాన్షియస్లో ఉన్న సందర్భం ఉంది కదా. మరి అలాంటప్పుడు కోర్టుకు వెళ్ళడం, ఇప్పుడు వాళ్ళు మసీద్ కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్తా అంటాం, సో అక్కడ కూడా మళ్ళీ ఫైట్ చేసే పరిస్థితి. సో ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం అనే ఒక పాజిటివ్ ఫీలింగ్లో ఉండిపోయారు కదా, మరి అది వర్కౌట్ కాదంటారా? లేదు, ఆ ఫీలింగ్ తోనే తీసుకురావాలి. మనం ఇప్పుడు వెళ్ళేసి మేము ఎట్లయినా బరాబర్ చేస్తాం, మీరేం చేస్తారో చూస్తామని అట్లాంటి కాంటెక్స్ట్ లో మనం వెళ్ళే ఐడియాలజీ కాదు మనకి. అండ్ అట్లా చేయడం వల్ల డిస్ట్రక్షన్ వస్తుంది కానీ దాని నుంచి వెళ్ళి కన్స్ట్రక్టివ్ ఉండదు. కాబట్టి మనం ఇట్లా వెళ్ళాలి. సో ఇదేంటిది, ఎందుకు ఇట్లా వెళ్ళాలి అంటే ఈవెన్ మనం రామజన్మభూమి భూమి పూజ చేసిన తర్వాత మనం ఎక్కడ మొత్తం అంతా ఏం హల్లాబల్లా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే వి రెస్పెక్ట్ అదర్ పర్సన్స్ ఫీలింగ్స్ యాజ్ వెల్. అక్కడ బాబర్ అనే వ్యక్తి వచ్చి అక్రమంగా ఒక కట్టడం కట్టిండు కాబట్టి ఆ కట్టడాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు, తీసేస్తున్నాం. సో ఈ విషయాన్ని రియలైజ్ చేస్తూ ఆ కమ్యూనిటీకి మనం ఇంకో విషయం ఏం రియలైజ్ చేయించాలంటే మీరు కూడా కన్వర్ట్ అయ్యిండు, సో మీరు యూఆర్ నాట్ దట్. అంటే ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళి తప్పిపోయిండు పిల్లాడు, తప్పిపోయి వాడు వేరే ఇంట్లో పెరిగిండు, అరే అది నీళ్లు కాదురా ఇది నీళ్లు, కమ్ బ్యాక్ అని చెప్పేసి వాడిని హర్ వాపస్ తీసుకురావాలి మన ఇంటికి మనం. సో ఆ తీసుకొచ్చే ప్రాసెస్ లో వాడిని దబాయించి తీసుకొస్తే ఇన్ని రోజులు వాడు అక్కడ ఉన్న ఎమోషన్స్ కి వాడు రాలేడు కాబట్టి వాడిని కన్విన్స్ చేయించి వానికి ప్రూఫ్స్ చూపించి తీసుకొచ్చుకోవాలి మనం. ఇన్ ద సేమ్ వే మనం లా దగ్గరికి వెళ్ళినప్పుడు, సుప్రీం కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం ప్రూవ్ చేస్తుంటే అక్కడ ఆబ్వియస్ గా ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ దొరుకుతాయి. మనం ఏది నాట్ జస్ట్ కాశీ, మథుర, అయోధ్య అనే కాదండి, మీరు గమనించినట్టయితే ఇక్కడ తెలంగాణలో వేములవాడ గాని ఇట్లాంటి ప్లేసెస్ లో కూడా మనకి ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ లో క్లియర్ గా ఒక హిందూ రిలీజియస్ ప్లేసెస్ అన్న విషయం తెలిసిపోతుంది. సో అవి ప్రూఫ్లు కూడా వచ్చేస్తాయి. మనం అయోధ్యలో చూసినప్పుడు అయితే దానికి ఆ ప్రూఫ్స్, ఆ ఎపిగ్రాఫికల్ ఎవిడెన్సెస్ ఇచ్చింది కూడా కేకే మొహమ్మద్ గారు. సో ఇన్ ద సేమ్ వే ఏ పర్సన్ ఇస్తున్నా అన్నది కాదు, ఎనీ పర్సన్ హూ గో దేర్ he will get the evidence that it is a Hindu religious place. సో అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా లీగల్ గా తెచ్చుకోవడం ఎందుకు మనం చేస్తున్నాం అంటే దబాయించి హర్ట్ చేసి రిలీజియస్ ఫీలింగ్స్, సెంటిమెంట్స్ హర్ట్ చేయడం, ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఒక మనిషిని చేంజ్ అయిపోవాలి అని అంటే ఎంత కష్టం అవుతుంది కదా. సో ఇవన్నీ ఆలోచించి మనం ఒక సాఫ్ట్ కార్నర్ తో, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ తో మనం చేసుకోవాలి. అట్లా తెచ్చుకోవడమే బెటర్ వే. అదర్ దాన్ ఇందాక అన్నట్టు బరాబర్ మాకు 40,000 గుళ్ళు కావాలి, మాకు కావాలి అని అన్నప్పుడు అక్కడ డిస్ట్రక్షన్ అవుతుంది. సో ఆ డిస్ట్రక్షన్ కంటే కూడా అక్కడ ఒకసారి మన పాస్ట్ లో మనకి ఇట్లాంటి స్వాభిమానాన్ని ఒక విదేశీ దెబ్బతీయడానికి కారణం మనలో యూనిటీ లేకపోవడం, మనలో క్లారిటీ లేకపోవడం, మనకు శత్రుబోధ అనేది లేకపోవడం అనే విషయాలు మనము ఈ జనరేషన్ కి రియలైజ్ చేయించాలి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దే షుడ్ నో దట్ వీ వర్ అటాక్డ్ because we were not united. So now from now on we'll be united so that ఇంకెవరు అటాక్స్ చేయకుండా ఉండడం కదా. అలా ఇప్పుడు కదా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కింద పాతయన్ని మర్చిపోవాలంటే మర్చిపోవడం కాదు, యూ హావ్ టు రీఇన్ఫోర్స్, న్యూ జనరేషన్ కి రీఇన్ఫోర్స్ చేస్తుండాలి. సో ఇట్లాంటి రీఇన్ఫోర్స్మెంట్ ప్రాసెస్ ని, ఇట్లాంటి రీఇన్ఫోర్స్ చేసే అనే ఒక రెస్పాన్సిబిలిటీని సమాజంలో ఉన్న ఈ లైఫ్ పీపుల్ కానీ, కొంచెం వాళ్ళ లైఫ్ పట్ల వాళ్ళకు త్యాగం, వైరాగ్యం, స్పిరిచువల్ కాన్షియస్ ఉన్న మనలాంటి పీపుల్ కానీ కొంచెం పర్సనల్ లైఫ్ ని, పర్సనల్ ఇన్కమ్ ని, పర్సనల్ గ్రోత్ ని పక్కన పెట్టేసి సొసైటీ కోసం ఉండడం అనే దాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళం దీన్ని మోర్ అండ్ మోర్ ప్రాపగేట్ చేయాలి. ఇట్లా మోర్ అండ్ మోర్ ప్రాపగేట్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి రియలైజేషన్ వస్తుంది. ఆ రియలైజేషన్ తో ఏమైపోతుంది, దే చూస్ అ బెటర్ గవర్నమెంట్. ఆ బెటర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లాస్ వస్తుంది. ఆ లాస్ నుంచి లీగల్ గా మనం తెచ్చు
ఫైటింగ్ చేసి తెచ్చుకోవడం కంటే కూడా అల్టిమేట్లీ ఎందుకు కృష్ణుడు 5 ఊర్లు అడిగిండు అంటే ఇందుకే అన్నమాట. ఏంటిది, ఇక మనం ఆ డిస్ట్రక్షన్ చేస్తే బోత్ సైడ్స్ డిస్ట్రక్షన్ అవుతుంది. సో అల్టిమేట్లీ డిస్ట్రక్షన్ ఇన్ వరల్డ్, ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏమని రియలైజ్ అయ్యారు, వార్స్ వస్తే లాస్ అయిపోతుంది, వార్స్ వల్ల మనకు ఎలాంటి ఉండదు రిజల్ట్, కేవలం నష్టమే జరుగుతుంది అని రియలైజ్ అయినారు. కాబట్టి వరల్డ్ వార్ కాకుండా కాపాడుకుంటున్నాం అనమాట. అయినా సేమ్ ఇక్కడ కూడా అంతే, పెట్టుకుంటే మనమేం చేయలేక కాదు, వాళ్ళ దగ్గర ఏమో బాగా తోపులు అని కాదు. థింగ్ ఏంటంటే డిస్ట్రక్షన్ విల్ లీడ్ నోవేర్. కాబట్టి మరి ఎట్లా తీసుకుంటాం, లెట్స్ గో లీగల్. లీగల్ గా ఎట్లా పోతాం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అనుకోండి, అది బిజీ విత్ దర్ స్కామ్స్, వాళ్ళ స్కామ్లలోనే వాళ్ళు బిజీ ఉంటారు, A to Z స్కామ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ స్కామ్స్ పనిలో వాళ్ళు ఇట్లాంటి వాటిలలో ఇన్వాల్వ్ అవ్వరు. ఇంకా కావాలంటే మైనారిటీని అపీజ్ చేయడం వల్ల వాళ్ళ ఓట్స్ అన్ని గంపగుతా వాళ్ళకి పడతాయి. కాబట్టి సో వాళ్ళని అసలే టచ్ చేయరు. సో వాళ్ళకి ఎకో సిస్టమ్ లో వాళ్ళు ఒకరితోనొకరు కనెక్టెడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా అటాక్ అయినప్పుడు వచ్చేయడానికి రెడీగా ఉంటారు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన స్ట్రాంగ్ గవర్నమెంట్ లేదు, మనకు కావాల్సినటువంటి స్ట్రాంగ్ ఈకో సిస్టమ్ లేదు. ఈకో సిస్టమ్ లేకుండా కూడా, గవర్నమెంట్ లేకుండా కూడా ఈ దేశంలో ఇంకా గుళ్ళు ఉన్నాయి, ఈ దేశంలో ఇంకా హిందుత్వం ఉంది, ఈ దేశంలో ఇంకా సనాతన ధర్మం ప్రివేల్ అవుతుందంటే దానికి కారణం సనాతన ధర్మం ఇస్ నేచర్ సపోర్టివ్ రిలీజన్, నేచర్ సపోర్టివ్ ఐడియాలజీ. కాబట్టి నేచర్ ప్రొటెక్షన్ ఉంది తప్ప మన దగ్గర మనం హిందూస్ అంతా ఇన్కేపబుల్ రిలీజియస్ థియరీ ఉన్న వాళ్ళు, ఇంకా రిలీజియస్ థియరీ ఫాలో అయ్యే వాళ్ళు ఎవ్వరు లేరు వరల్డ్. ఎందుకంటే మనం చాలా తక్కువ మంది రిలీజియన్ గురించి ఆలోచిస్తాం, చాలా తక్కువ మంది రిలీజియన్ ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తాం, చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఆమె ప్రౌడ్ హిందూ అని చెప్పుకున్నాం. బట్ దెన్ కెన్ యూ కంపేర్ విత్ అ ముస్లిం ఆర్ క్రిస్టియన్, వాళ్ళు ఎవ్రీ మినిట్ దే ఆర్ ప్రౌడ్ అబౌట్ దేర్ రిలీజియన్. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా శత్రుబోధ ఉంటది అనమాట. హూ ఇస్ ఆర్ ఎనిమీ అంటే, మనం ఇప్పుడు స్కూల్లో పిల్లలకి కాంపిటీషన్ గా వానికంటే నీకు ఎక్కువ మార్క్ రావాలి అని చెప్పినాం అనుకోండి, వాడితోనే కంపేర్ చేసుకుంటా ఉంటాడు అన్నట్టు ఎవ్రీ మినిట్. వాడికి మ్యాథ్స్ లేని వచ్చినాయి, సైన్స్ లేని వచ్చినాయి, ఇంగ్లీష్ లేని వచ్చినాయి, హిందీ లేని వచ్చినాయి, ఇట్లా చూసుకుంటా వానితో కంపేర్ చేసుకొని వానికంటే ఎక్కువ రావడానికి ట్రై చేయడం, వానికి తగ్గించడానికి ట్రై చేయడం, ఈ దీనిలో పడుకో. మనం అట్లా చెప్పకుండా నువ్వు సబ్జెక్ట్ లో ఎక్సెల్ అవ్వు, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో అని చెప్పినా అనుకో, వానికి క్లియర్ పిక్చర్ ఏముండదు, వారంతటి వాడు నేర్చుకోవాలి. అది మన హిందుత్వంలో ఉన్నది. సో మనకు శత్రుబోధ లేకపోవడం వల్ల వాళ్ళ మీద మనము ఎప్పటికీ విన్ అవ్వాలి అంటే కాన్స్టెంట్ గా రీఎన్ఫోర్స్మెంట్ ఉండాలి. మళ్ళీ మన రీఎన్ఫోర్స్మెంట్ వాళ్ళలాగా శత్రుబోధ అనే పెసిమిస్టిక్ థాట్స్ తో ఉంటారు. కాబట్టి మన రీఎన్ఫోర్స్మెంట్ ఆప్టిమిస్టిక్ ఉండాలి. ఎట్లా ఉండాలి, మన మీద అటాక్ అయింది, దీన్ని మనం మర్చిపోద్దు, ఇది మళ్ళీ మన లైఫ్ లో అవ్వద్దు, రిపీట్ అవ్వద్దు అంటే మనం ఎట్లాంటి కేసు. సో దీనికి సొసైటీలో ఉన్న వాళ్ళు ఒక ప్రాపర్ గవర్నమెంట్ ని ఎన్నుకోవాలి. ఆ ప్రాపర్ గవర్నమెంట్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.